40 ఏళ్ల వయసుంది. 1 క్రోర్ డబ్బులు చేతిలో ఉన్నాయి. ఆ టైంలో మనం ఒక ఇల్లు కొనుక్కోవాలా? లేకుంటే ఇన్వెస్ట్‌మెంట్ కింద చేయాలా? ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మొత్తం అనలైజ్ చేస్తేనే ఆన్సర్ ఇవ్వగలం. ఇదేంటంటే ఒక పర్సన్‌కి ఒకటి సూట్ అవ్వచ్చు. ఒక పర్సన్ కంటే ఇల్లు కొనమంటాం, ఇంకో పర్సన్‌కి ఇన్వెస్ట్ చేయమంటాం. ఇది కేస్ టు కేస్ మారుతుంటుంది. జనరలైజ్ చేయలేము. Generalize పర్టిక్యులర్‌గా ఉండాలి. సో ఇక అందరికీ మనకి చెప్పగానే అకౌంట్‌లో క్యాష్ ఉండగానే మన ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చే సజెషన్ లేదా ఫ్రెండ్స్ ఇచ్చే సజెషన్ బై ఎ ప్రాపర్టీ. మనం చూసుకుంటే హైదరాబాద్‌లో ప్రాపర్టీ కొనేదే రెంట్ వస్తుంది, కొంచెం ఇన్కమ్ యూజ్ అవుతుందంటే సెకండ్ ప్రాపర్టీ ఈస్ నాట్ గుడ్. ఎందుకంటే మీకు ఈల్డ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. గ్రోత్ కూడా రియల్ ఎస్టేట్లో అపార్ట్మెంట్స్లో గ్రోత్ మోస్ట్లీ 10% లోపే ఉంటుంది. బై ఫర్ ఏ కమర్షియల్ ప్రాపర్టీ అక్కడ మీకు 6-7% రెంట్ వస్తుంది. అండ్ లాంగ్ టర్మ్ ఉంటాడు టెనెంట్. ఉండే టెనెంట్ కూడా 10 years 15 years అలా ఉంటాడు. అండ్ మెయింటెనెన్స్ మీరు చేయక్కర్లేదు, వాళ్ళే చేసుకుంటారు. సో మనం స్ట్రాటజీని కరెక్ట్గా బిల్డ్ చేసుకుంటే కనుక మనం ఫినాన్షియల్గా రేపు చాలా ఈజీగా ఉండదు. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారితో మనం బోల్డ్ అనే విషయాలు మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఒక కేస్ స్టడీ గురించి మాట్లాడుకుందాం. 40 ఏళ్ల వయసుంది. 1 క్రోర్ డబ్బులు చేతిలో ఉన్నాయి. ఆ టైంలో మనం ఒక ఇల్లు కొనుక్కోవాలా? లేకుంటే ఇన్వెస్ట్‌మెంట్ కింద చేయాలా? ఏం చేస్తే ప్రాఫిట్స్ అనేవి బావుంటాయి? సాయిరామ్ గారితో మాట్లాడదాం. సాయిరామ్ గారు నమస్కారం. నమస్తే మేడం. సో ఇప్పటిదాకా మనం ఇన్వెస్ట్మెంట్లు ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత ఒక కేస్ స్టడీ పర్టికులర్గా తీసుకుంటే 40 ఏళ్ల వయసు 1 క్రోర్ ఉంది. సో నెక్స్ట్ ఫర్దర్గా ఇన్వెస్ట్ చేయాల్సింది ఏంటి అంటే, ఒక ఇల్లు కొనాలంటారా, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలంటారా? సో ఈ క్వశ్చన్ కోసం చాలా మంది నా దగ్గరికి వస్తున్నారు మేడం. సో ఈ క్వశ్చన్ ఏంటంటే వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మొత్తం అనలైజ్ చేస్తేనే ఆన్సర్ ఇవ్వగలం. ఇదేంటంటే ఒక పర్సన్కి ఒకటి సూట్ అవ్వచ్చు. ఒక పర్సన్ కంటే ఇల్లు కొనమంటాం, ఇంకో పర్సన్కి ఇన్వెస్ట్ చేయమంటాం. ఇది కేస్ టు కేస్ మారుతుంటుంది. జనరలైజ్ చేయలేము, పర్టికులర్గా ఉండాలి. సో ఇప్పుడు ఏంటంటే మనం సినారియోస్ డ్రా చేద్దాం. ఇల్లు కొంటున్నారంటే ఏంటంటే ఒకటే, ఆ పర్సన్కి ఆల్రెడీ ఇల్లు ఉండొచ్చు, లేదా ఇల్లు లేకుండా ఉండొచ్చు. సో ఆల్రెడీ ఇల్లు ఉన్న కేసు చూద్దాం. ఇల్లు ఉంది, వాళ్ళకి ఏంటంటే ఇంకా ఎక్స్ట్రాగా మనీ ఉన్నాయి. దీంతో సెకండ్ ప్రాపర్టీ కోసం చూస్తున్నట్టు మనం డ్రా చేసుకోవచ్చు. సో మోస్ట్లీ ఏమవుతుందంటే వాళ్ళకి ఏదైనా ప్రాపర్టీని డిస్పోజ్ చేసి ఉండొచ్చు, ఎక్కడి నుంచో ఇన్కమ్ అయితే జనరేట్ అయి ఉంటుంది. ఆ క్యాష్తో ఏం చేయాలన్న ఆలోచన. సో ఇక అందరికీ మనకి చెప్పగానే అకౌంట్లో క్యాష్ ఉండగానే మన ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చే సజెషన్ లేదా ఫ్రెండ్స్ ఇచ్చే సజెషన్ బై ఎ ప్రాపర్టీ. రెంట్ వస్తుంది కదా, మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ ఉంటుంది. బట్ మనం చూసుకుంటే హైదరాబాద్లో 1 crore ప్రాపర్టీ రెంట్ ఎంత వస్తుంది మేడం? 25,000 or 30,000. అంటే రెంటల్ ఈల్డ్ ఎంత? 3% ఆడుంది. దీని మీద మళ్ళీ మనం మున్సిపల్ ట్యాక్స్ ఇవన్నీ పే చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఆ రెంట్కు ఉండే వ్యక్తి కనుక ఐటీలో చూపించుకుంటా అంటే మళ్ళీ మనం ఇన్కమ్ ట్యాక్స్లో డిక్లేర్ చేయాల్సి వస్తుంది. అప్పుడు దాని మీద మళ్ళీ ట్యాక్స్ కట్టాలి. వెరస్ 2% మనకు మిగలొచ్చు. అండ్ దీనికి మీద ఎక్స్ట్రాగా ఈ హౌస్ మెయింటెనెన్స్ ఇవన్నీ మనం చేయించాల్సి రావచ్చు. సో మనకి రెంటల్ ఈల్డ్ ఎంత వస్తుంది దాన్ని మెయిన్గా చూసుకోవాలి. ఓకే. సో మనం ప్రాపర్టీ కొనేదే రెంట్ వస్తుంది, కొంచెం ఇన్కమ్ యూజ్ అవుతుందంటే సెకండ్ ప్రాపర్టీ ఈస్ నాట్ గుడ్. ఎందుకంటే మీకు ఈల్డ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. గ్రోత్ కూడా రియల్ ఎస్టేట్లో అపార్ట్మెంట్స్లో గ్రోత్ అనేది మోస్ట్లీ 10% లోపే ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఈ ప్రాపర్టీ సెకండ్ కొనుక్కుంటా లేదు, స్టిల్ నేను రియల్ ఎస్టేటే వెళ్తాను, బై ఫర్ ఏ కమర్షియల్ ప్రాపర్టీ. కమర్షియల్ స్పేస్ తీసుకోండి, అక్కడ మీకు 6-7% రెంట్ వస్తుంది. అండ్ లాంగ్ టర్మ్ ఉంటాడు టెనెంట్. ఉండే టెనెంట్ కూడా 10 years 15 years అలా ఉంటాడు. సో ఒక బిజినెస్ కనుక మీ స్పేస్లో కనుక క్లిక్ అయితే ఆయన తేలిగ్గా మారాలనుకోడు బిజినెస్ టెనెంట్. సో అక్కడే మీకు వస్తూ ఉంటుంది రెంట్. అండ్ మెయింటెనెన్స్ మీరు చేయక్కర్లేదు, వాళ్ళే చేసుకుంటారు. మీ దగ్గర ఒక స్పేస్ ఉంది, ఓ బిజినెస్ వచ్చింది, ఆ ఇంటీరియర్ డిజైన్ మీరు చేస్తారా, స్పేస్ వాళ్ళు చేస్తారా? స్పేస్ వాళ్ళే సారీ ఆ ఇంటీరియర్ డిజైన్ మీరు చేస్తారా, బిజినెస్ వాళ్ళు చేసుకుంటారా? ఆ బిజినెస్ టెనెంటే చేసుకుంటాడు. మీరు జస్ట్ స్పేస్ ఇవ్వటం వరకే మీ బాధ్యత అవుతుంది. సో రియల్ ఎస్టేట్కి వెళ్ళాలనుకుంటే గో ఫర్ ఏ కమర్షియల్ స్పేస్. లేదు నేను ఫినాన్షియల్ వాటిలో ఇన్వెస్ట్ చేస్తాను, బెటర్ గ్రోత్ కోసం కావాలంటే కమ్ ఫర్ మ్యూచువల్ ఫండ్స్. అంతేగాని డోంట్ బై ద హౌస్. సో హౌస్ ఉన్న వాళ్ళు సెకండ్ హౌస్ కొనొద్దు. ఎందుకంటే మీరు కొన దగ్గర నుంచి మీకు తలనొప్పులు ఎక్కువ అవుతాయి. సో అంత ఈజీగా అయితే ఏమి ఉండదు. సో వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మీకే కాల్ చేస్తారు. సార్ ఈ బల్బు వెలగట్లేదు, ఈ స్విచ్ పని చేయట్లేదు, ఎలక్ట్రీషియన్ పిలవండి. లేకపోతే పక్కన వాళ్ళతో గొడవ వచ్చింది అనుకోండి, మళ్ళీ మిమ్మల్ని పిలుస్తూ ఉంటారు. సో ఇవన్నీ తలనొప్పులు ఉంటాయి కాబట్టి హౌస్ మీద వెళ్ళొద్దు. దానికన్నా కమర్షియల్ కింద స్పేసెస్ తీసుకోండి, లేదా ఇన్వెస్ట్ అయితే చేయండి. నెక్స్ట్ కేసు వచ్చేసరికి ఇల్లు లేదనుకుందాం. ఈ ఇల్లు లేని వాళ్ళకి ఇన్కమ్ స్టెబిలిటీ చూద్దాం. ఇన్కమ్ స్టేబుల్గా ఉండొచ్చు, స్టేబుల్గా లేకుండా ఉండొచ్చు. సో స్టేబుల్ ఇన్కమ్ లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, వాళ్ళ దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి, ఇప్పుడు ఏం చేయాలి? సో స్టెబిలిటీ లేదు కాబట్టి వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినా కానీ రేపు ఏదైనా కానీ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళు ఎక్కడి నుంచే విత్డ్రా చేస్తారు. అంటే ఆ స్టేబుల్ మైండ్ సెట్ ఉండదు వాళ్ళకి. ఇక ఏముంది, ఒక 3 నెలలు ఇన్కమ్ లేదు, ఏదో ఒకటి అవసరం వస్తుంది, వెంటనే తీసేయాలని చూస్తారు. సో ఆల్రెడీ ఇల్లు లేదు, ఇన్కమ్ కూడా లేదంటే కనుక రెంట్ కూడా ప్రాబ్లం అవచ్చు వాళ్ళకి. సో అదే వాళ్ళు ఓన్ హౌస్ తీసుకున్నారు అనుకోండి,
వాళ్ళని డిస్టర్బ్ చేసే వాళ్ళే ఉండరు. మీ ఓన్ హౌస్లో మీరు పచ్చడి వేసుకుని తిన్నా కానీ ఎవరు అడిగే వాళ్ళు ఉండరు. సో ఇన్కమ్ స్టేబిలిటీ లేని వాళ్ళు కనుక మంచి అమౌంట్ వస్తే కనుక దే కెన్ బై ద హౌస్ డైరెక్ట్లీ. ఇన్వెస్ట్మెంట్స్ ఈ థాట్స్కి అయితే వెళ్ళొద్దు. ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళి అక్కడ మీరు ఎంత చేసినా కానీ స్టెబిలిటీ లేనప్పుడు మీరు లాస్లోనే తీసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. దానికన్నా హౌస్ తీసుకోండి. పీస్ ఆఫ్ మైండ్ అనేది మీరు పొందండి. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా ఉంటారు. అట్లీస్ట్ వీ బాట్ ఏ హౌస్, ఓ ప్రాపర్టీ కొన్నాం, ఆనందంలో ఉంటారు. ఇన్కమ్ స్టెబిలిటీ లేకపోయినా మీకు చాలా మెంటల్ సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తూ ఉంటుంది. వాళ్ళు మీరు ఇన్వెస్ట్మెంట్స్ జోలికి వెళ్ళి నేను ఆ రిటర్న్ తీస్తా ఈ రిటర్న్ తీస్తా అంటే అది కుదిరే పనులు కాదు. మీకు స్టేబుల్ ఇన్కమ్ ఉన్నప్పుడు అది కుదురుతూ ఉంటుంది. నెక్స్ట్ మూడో కేసు స్టేబుల్ ఇన్కమ్ ఉంది. వీళ్ళ కేసు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ స్టేబుల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు రెండు చేయొచ్చు. దే కెన్ ఇన్వెస్ట్ సైమల్టేనియస్లీ, దే కెన్ బై ద హౌస్. సో స్టేబుల్ ఇన్కమ్ ఉంది అంటే కనుక గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా ఉండొచ్చు, లేదా మనకి మంచి ప్రైవేట్ సెక్టర్లో మంచి జాబ్ ఉన్న వాళ్ళైనా అవ్వచ్చు. సో ₹1,00,00,000 ప్రాపర్టీ చూస్తున్నా అంటే వాళ్ళకి అట్లీస్ట్ 1 lakh కనుక ఇన్కమ్ ఉంటే బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి కూడా ఉండొచ్చు 50-50 అట్లా. సో 1 lakh కనుక చూస్తున్నారంటే కనుక నా సజెషన్ ఏంటంటే ఒక 20 lakhs డౌన్ పేమెంట్ ఇవ్వండి ఈ 1 crore నుంచి. మిగిలిన 80 lakhs బ్యాంకర్ దగ్గరికి వెళ్ళి లోన్ తెచ్చుకోండి. ఓకే. ప్రెజెంట్ హౌస్ లోన్స్ 7.35, 7.5% రేంజ్లో వస్తుంది. సో 7.5% మీద 80 lakhs కనుక లోన్ తీసుకుంటే 59,000 పడుతుంది. సో ఒక 25 years తీసుకుంటే. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ శాలరీ నుంచి 20,000 ఎవ్రీ మంత్ పే చేయండి. ఎందుకంటే అంతకుముందు రెంట్ కూడా అలానే ఉంటుంది. ఆ రెంట్ కడుతున్నాను అనుకునే పే చేయండి. మిగిలిన అమౌంట్ 60Kలో మిగిలిన 40Kని మీరు ఇన్వెస్ట్ చేసిన దగ్గర నుంచి SWP పెట్టేసి తీసుకోండి. సో 40K SWP, 20K రెంట్ నుంచి 20K మీ శాలరీ నుంచి పే చేయండి. సో ఎవ్రీ మంత్ మీరు ఈఎంఐ పే చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు కనుక సిచ్యువేషన్ ఒక 10 years తర్వాత ఎలా ఉంటుంది? 10 years తర్వాత చూసుకుంటే కనుక మీ హౌస్ వాల్యూ డబల్ అవుతుంది. 1 crore ప్రాపర్టీ 2 crores అవుతుంది. అండ్ మీ మ్యూచువల్ ఫండ్ కార్పస్ 80 lakhs వస్తే 1.6 crores అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ నేను తీసుకున్న ఈ ఈఎంఐ వాల్యూ సేమ్ లోన్ అమౌంట్ ఎంత ఉంటుందంటే ఆల్మోస్ట్ ఒక 60 lakhs చేంజ్ అయితే ఉంటుంది. సో స్టిల్ నేను ఇప్పుడు ₹1,00,00,000 ప్రాఫిట్లోనే ఉన్నాను కదా మిగతా కేసు కన్నా. అదే 15 years దాటింది. నా హౌస్ 2.5-3 వరకు వెళ్ళొచ్చు బాగా పెరిగితే, లేదా నార్మల్గా అయితే 2.5 వెళ్ళొచ్చు. నా మ్యూచువల్ ఫండ్ కూడా 2.5 వరకు రీచ్ అవ్వచ్చు. నా లోన్ బ్యాలెన్స్ మాత్రం 50 lakhs అవుతుంది. ఎందుకంటే నేను ఎవ్రీ ఇయర్ కడుతూ ఉంటాను కదా. సో ఇప్పుడు నా దగ్గర ఎక్స్ట్రాగా 2 crores క్యాష్ ఉంటుంది. సో ఇక్కడ నేను తెలివిగా ప్లాన్ చేయడం వల్ల ఏం జరిగిందంటే నా దగ్గర క్యాష్ జనరేటింగ్ అసెట్ మిగిలింది. అండ్ ఐ బాట్ ద హౌస్ అండ్ ఐ ఇన్వెస్టెడ్ ఎట్ ఎ డీసెంట్ రిటర్న్. సో ఈ కేసులో ఉండండి స్టేబుల్ ఇన్కమ్ ఉండి మీ దగ్గర క్యాష్ ఉంటే కనుక డైరెక్ట్లీ గో ఫర్ ఎ లోన్. ఆ ఎక్స్ట్రా అమౌంట్ అయితే డౌన్ పేమెంట్కి ఇవ్వండి. సో అప్పుడు మీరు ఏం చేస్తున్నారు, మీ మనీని ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చే దగ్గర పెడుతున్నారు. బ్యాంక్ లోన్స్ ఆర్ గెటింగ్ చీపర్ 7.5% అలానే వస్తూ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. కొంతమంది ఆర్గ్యూ చేయొచ్చు ఇంట్రెస్ట్ రేట్ కాన్స్టెంట్గా ఉంటాయా పెరగవా అని. మీరు రెంట్ ఏమన్నా కాన్స్టెంట్గా ఉంటుందా? రెంట్ విల్ ఆల్సో ఇంక్రీస్ పెరుగుతుంది. సో ఆ మందం కింద మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు 20 పెట్టారు, నెక్స్ట్ ఇయర్ 21 or 22 కట్టండి మీ ఓన్ పాకెట్ నుంచి. సో ప్రాబ్లం ఏమి ఉండదు కదా. కాకపోతే ఏముందంటే ఈ స్ట్రాటజీ ఉన్నప్పుడు 10 years తర్వాత ఓన్ హౌస్ ఉంటుంది, అకౌంట్లో మంచి ఫైనాన్షియల్ కింద క్యాష్ కూడా ఉంటుంది. సో గెటింగ్ 1 crore క్యాష్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మీకు 1 crore ప్రాపర్టీ ఉంటే వచ్చేంత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ 1 crore మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నా కానీ 1 crore గోల్డ్లో ఉంటే కనుక చాలా ఎక్కువ. సో ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ డిఫరెంట్. సో దానికోసం మీరు ట్రై చేయాలి. ఫినాన్షియల్ ఇండిపెండెంట్ కూడా అవ్వచ్చు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటూ వెళ్తే కనుక. సో ఇక్కడ ఏంటంటే మనకు ఉన్న సిచ్యువేషన్ తగ్గట్టు ఆయనకున్న ఏంటి సినారియోస్ వీటి బట్టి మనకి స్ట్రాటజీస్ చేయాల్సి వస్తుంది. అండ్ మ్యూచువల్ ఫండే కాదు మిగతా ఏదైనా చేయొచ్చు. సో నేను 2021 అనుకుంటా మేడం. సో సేమ్ ఇదే కేసు వచ్చింది. బట్ ఇన్వెస్టర్ ఏంటంటే కొంచెం భయపడే మనస్తత్వం కలిగిన వాళ్ళు. సో అప్పుడు ఏంటంటే పర్సన్కి ఏంటంటే హెవీ శాలరీ ఉంది. సో ఆ రోజుల్లో హోమ్ లోన్స్ ఏంటంటే 6% చేంజ్కే వచ్చాయి. సో మేమేం చెప్పామంటే సగమేమో మీరు తీసుకెళ్ళి ప్రావిడెంట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఆయనకి హెవీ శాలరీ వస్తుంది కాబట్టి మొత్తం వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ పెట్టేసి మొత్తం శాలరీని ఆ ఇయర్ ప్రావిడెంట్ ఫండ్స్లోకి వేసుకున్నాం. అదేదో 8% వర్కౌట్ అవుతుంది. హీస్ పేయింగ్ జస్ట్ 6% కదా. ఆ డిఫరెంట్ 2% గెయినే కదా. మిగతా సగం కొంచెం కన్జర్వేటివ్ ఫండ్స్లో పెట్టుకోమని చెప్తాం. సో నౌ హీస్ వెరీ మచ్ హ్యాపీ. సో ఎందుకంటే ఆయనకి గెయిన్ కనిపిస్తుంది 5 years తర్వాత. సో మనం స్ట్రాటజీని కరెక్ట్గా బిల్డ్ చేసుకుంటే కనుక మనం ఫినాన్షియల్గా రేపు చాలా ఈజీగా ఉండొచ్చు, మనం మంచి గెయిన్స్ సంపాదించు. అట్లా కాదు నేను బ్లైండ్గా వెళ్తానంటే ఈ కేసులో ఇన్కమ్ ఉంది, స్టేబుల్ ఇన్కమ్ ఉంది, క్యాష్ ఉంది. సో ఆయన పోయి డైరెక్ట్గా 1 crore పెట్టి తీసుకుంటే 15 years తర్వాత ఏముంటుంది, హీ విల్ ఓన్లీ హ్యావ్ ద హోమ్ ప్రాపర్టీ, యూ డోంట్ హ్యావ్ ఎనీ క్యాష్.
సో మనకు ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం అసెస్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పటిదాకా మనం మాట్లాడుకుందంతా 40 ఇయర్స్ ఉన్న వాళ్ళకి అంత జనరలైజ్ చేయలేం కాబట్టి మళ్ళీ ఒకవేళ ముందు తీసుకోవాలనుకున్న తర్వాత తీసుకోవాలనుకున్నా మళ్ళీ అన్ని కండిషన్స్ మారిపోతుంటాయి. ఎస్ మేడం. మనకి ఒకవేళ 30s ఉన్న వాళ్ళు తీసుకుందాం అనుకోండి, వాళ్ళకి ఏంటంటే మైండ్ సెట్ ఈజీగా చేంజ్ అవ్వచ్చు. వాళ్ళకి ఏంటంటే ఇక్కడ మ్యూచువల్ ఫండ్ పెట్టాము అనుకుందాం, వాళ్ళకి ఏంటంటే బయట ఎవరికి వచ్చి చెప్తారు, అరే ఈ ప్రాపర్టీస్ చాలా బాగుంది, చాలా డబల్ అయిపోతుంది, ట్రిపుల్ అయిపోతుంది, నువ్వు కొను వెంటనే అని చెప్పారు. వాళ్ళకి ఏంటంటే స్టెబిలిటీ ఉండదు కాబట్టి వెంటనే తీసేసే అవకాశం ఉంటుంది. అది తీసేసిన మరుక్షణం మన ప్లాన్ డిస్టర్బ్ అవ్వచ్చు. ఇక్కడ ఏంటంటే ఆ మెచ్యూర్ మైండ్ సెట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో మళ్ళీ 50s వచ్చేసరికి వాళ్ళకి ఏంటంటే కట్టే అంత టెన్యూర్ ఉండదు. మనం 40s తీసుకున్నప్పుడు మనం 20-25 years లోన్ తీసుకోవచ్చు, 50s ఉంటే 15 years మాక్సిమం ఇవ్వచ్చు. సో ఏజ్ కూడా వెరీ మచ్ ఇంపార్టెంట్ అండ్ ఆ మైండ్ సెట్ కూడా వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఇది నేను 25 years వాళ్ళకి అప్లై చేస్తా అంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. Yes, and thank you so much, Sairam. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.